అబ్బబ్బబ్బా! నిజంగా రా బై. చేతులెత్తి మొక్కాలి. దండం పెట్టాలి. ఎవరికో తెలుసా? తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వేల వేల దండాలయ్యా రేవంత్ అన్న. ఎందుకు నేను గింతగనం దండాలు పెడుతున్నా అంటే ఏం తెలివిరా బై అసలు. అబ్బబ్బబ్బా! ఇంత తెలివి అంటే మనం జనరల్‌గా గిట్లాంటి ఈ కన్నింగ్ చేతలు ఏడ చూస్తాం తెలుసా? సినిమాల్లో చూస్తాం. మీరందరూ కూడా చాలా చూసుంటారు. చాలా హీరోల సినిమాలలో విలన్లేసే కన్నింగ్ వేషాల గురించి చెప్తారు కదా! గిట్లాంటి ఒక కన్నింగ్ ప్లాన్ ఏసిండు మన రేవంత్ అన్న. దేని గురించి? చెప్తున్నా వినండి. మధు పార్క్ రిడ్జ్ గురించి అలా పేపర్లలో పెద్ద పెద్ద వార్తలొచ్చినాయి గదా! ఆయన నిన్న మొన్నటి వరకు ఏం చెప్పిండ్రు? గాంధీ సరోవర్‌కి ఆ ప్లేస్ అవసరము. అది 9 మీటర్ల బఫర్‌లో ఉంది. సో, సగం బఫర్‌లో ఉంది కాబట్టి దాన్ని తీసేయాలి. దానికి మేము వేరే చోట జాగా చూసి మేము అందులోనే కట్టిచ్చిస్తాము. వీళ్ళని అందులోకి పంపిస్తాము అన్నారు. సో, ఇంక వాళ్ళు అందులో ఉన్న 425 కుటుంబాలు ఏం చేసిర్రంటే మాకిక్కడే కావాలి. మా జాగా మాకే కావాలి. అప్పటి లేని బఫర్ జోన్ ఇప్పుడు ఎట్లా వచ్చిందనేసి వాళ్ళు మాట్లాడడం కావచ్చు. చిన్న చిన్న పిల్లలు పోస్ట్ కార్డ్స్ ద్వారా బ్లాక్ రిబ్బన్ల మీద పోస్ట్ కార్డ్స్ ద్వారా వాళ్ళ నిరసన తెలియజేయడం ఇవన్నీ కూడా చూసినాం. ఇదంతా ఎక్కడో బెడిసి కొడుతుందని చెప్పి ఏం చేసిండు తెలుసా మనోడు? అసలు ఓ సామెత ఉంటుంది కదా, ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డెడ్ లాగా చేసిండు. ఇప్పుడు మీ అపార్ట్మెంట్ అవసరం లేదు. మీ అపార్ట్మెంట్లో కూలగొట్టకపోయినా కూడా మా గాంధీ సరోవర్ పూర్తవుతుంది అని చెప్పి ఏం చేసిండు తెలుసా? ఒక కుక్కని చంపాలంటే పిచ్చి కుక్కని ముద్రేస్తారు కదా, సేమ్ ఇప్పుడు మధుపాక్ రిడ్జ్ అపార్ట్మెంట్కు 0 వాల్యూ అనే ముద్రేసిండు. ఇప్పుడు ఏడన్నా చావరు అంటే మీరు నేను ఊలగొడతా అంటే మీరు గింతగనం చేస్తారా? ఆఖరికి గాంధీ మనవడు కూడా ఆయన ట్వీట్ చేసిండు కదా, పేదల ఇల్లు కూల్చి అక్కడ గాంధీ గారి మీరు విగ్రహాలు పెట్టాల్సిన అవసరం లేదు, గాంధీ సరోవర్లు అవసరం లేదని. అంటే ఆయన మాట నేను సీరియస్గా తీసుకోవాలని ఎక్కడో తాకుంటుంది కదా. ఓహో మీరు ఇట్లుంటారా అని చెప్పి మీ ఇల్లులు నేను దేనికి పనికి రాకుండా చేస్తా ఫ్యూచర్లో అని చెప్పేసి నిన్న మండలిలో చెప్పిన మాటలు ఏందనంటే అది 0 వాల్యూ, దేనికి పనికి వస్తుంది? నేను కూలగొట్టినా ఒకటే, కూలగొట్టకపోయినా ఒకటే అని చెప్పి దాని మీద ఎంత విషం జిమ్మిండంటే ఇప్పుడు వాళ్ళకి రేపు కూలగొట్టక అంటే ఎట్లంటే సార్ మాది ఊలగొట్టండ్రి అనే పరిస్థితికి తీసుకొచ్చిండు. దాన్ని 0 వాల్యూ చేసిండు. రేపు ఎవరన్నా ఆపతో సాపతో ఉంది, వాళ్ళకి ఆరోగ్యాలు ఖరాబ్ బాగలేకనో, లేకపోతే పిల్లల పెళ్ళిళ్ళ కోసమో, లేకపోతే ఫ్యూచర్లో వాళ్ళ పిల్లల విదేశాల చదువు కోసమే ఆ ఫ్లాట్ని దాని మీద మార్టిగేజ్ చేసి మళ్ళీ ఏమైనా లోన్లు తీసుకోవాలనుకున్నా లేదా అమ్ముకోవాలనుకున్నా ఎక్కడా దానికి వాల్యూ లేకుండా చేసిండు రేవంత్ అన్న. ఏమి తెలివి అంటే ఆ మధు పార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్లనే వాళ్ళనే కాళ్ళ తెచ్చుకునే విధంగా, అంటే ఎట్లా మీరు అవసరమైతే ఇంకా తీసుకోండి, మా అపార్ట్మెంట్కు 0 వాల్యూ చేస్తే రేపు ఫ్యూచర్ మాకు ఏముంటుంది అనే విధంగా ఆ మెసేజ్ని వీళ్ళ నోటి నుంచి వచ్చే విధంగా కన్నింగ్ ప్లాన్ వేసిండంటే సూపర్. అందుకే అంటారు సామెత, ఊకనే పెద్దలు సామెతలు ఊరికనే పెట్టలే. సామెతలు దేనికి పెట్టిరు? ఆ పిచ్చి ఒక కుక్కని చంపాలి అంటే దాన్ని పిచ్చి కుక్కని ముద్రేయాలి. సేమ్ టు సేమ్ ఈరోజు ఆ అపార్ట్మెంట్కి ఆయన విధించిన శిక్ష. రేపు ఎవరికైనా భయమే కదా, ఎవరైనా కొనుక్కోవాలనుకుంటారు. సపోజ్ అందులో 1.5 కోట్లు 2 కోట్లు ఉందనుకుందాం. అరే భయ్ మీకు 1.5 కోట్లకే ఇస్తామన్నా కూడా అమ్మో ఇది బఫర్లో ఉందంట, దీన్ని కొనుక్కుంటే ఎప్పటికైనా కూలగొడతారేమో, ఆ ధైర్యం ఎవరు చేస్తారు చెప్పు? అట్లాంటి విషయాన్ని జిమ్మిండి ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఎంతమంది మీద? 425 కుటుంబాల మీద విషం జిల్లిండు. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి అన్న, మీరు ఇలా చాలా కన్నింగ్ ప్లాన్ చేసి ఉండొచ్చు, కానీ ఆ ఉసురు దాక్తుందన్న, గుర్తుపెట్టుకోండి. రేపు అపార్ట్మెంట్లలో ఉన్న వాళ్ళు అదే దిగులతోటి ఆరోగ్యం ఖరాబ్ అయ్యో లేకపోతే హార్ట్ అటాక్లు వచ్చో, ఎవరన్నా అదే కారణంతో మరణించినా, లేదు నువ్వు పెట్టిన ఒక శిక్షను నువ్వు చిమ్మిన విషంతో రేపు వాళ్ళ పెళ్ళిళ్ళ కోసం ఇల్లు అమ్ముకోలేకపోతే, ఆ పిల్లల పెళ్ళిళ్ళు ఆగిపోయినా, లేదు విదేశాల కోసం ఆ ఇల్లుని మార్టిగేజ్ చేయాలనుకుంటారు, రేపు బ్యాంకులలో మార్టిగేజ్ చేయకపోతే ఆ పిల్లల భవిష్యత్తుని మీరు చిదిమేసినట్టే కదా. ఈ ఉసురు తాకుతుందన్న, గుర్తుపెట్టుకోండి. మీరు ముఖ్యమంత్రిగా శాశ్వతం కాదు, మీలో ఆల్రెడీ భయం మొదలైంది. మీ మాటల్లో మీ ముఖంలో స్పష్టంగా కనబడుతుంది ఆ భయం.
లేకపోతే ఇంకా 2.5 సంవత్సరాలున్న ఎలక్షన్ల గురించి మీరు అప్పుడే భయపడుతూ, ఆ 2.5 సంవత్సరాల గురించి ఇప్పుడే మీరు ఆలోచిస్తున్నారంటే ప్రజల గురించో, అభివృద్ధి గురించో మీరు ఆలోచిస్తలేరు. కానీ మంచిది కాదు. రేపు మీరు ఈ పదవి శాశ్వతం కాదు. కానీ రేపు మీ మీదున్న మీకు పెట్టే ఉసురు ఉంటుంది చూసినావా? మీరు పెడుతున్న ఈ ఉసురు రేపు వాళ్ళ పాపం తగులుతుంది మీకు. ఆ ఉసురు కొట్టుకొని పోతారు మీరు. వాళ్ళ శాపనార్థాలు, వాళ్ళ కంట నీళ్ళు మీ కుటుంబానికి కూడా మంచిది కాదన్న. మీ అతి తెలివి ఎప్పుడు కూడా మంచి చేస్తని మాత్రం అనుకోవద్దు.